ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మార్చ్ 3 రాబోతున్న చంద్రగ్రహణం తర్వాత చంద్రగ్రహణం కుంభరాశివారికి వారి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది, అలాగే వీరికి ఈ అంశాలలో అదృష్టం కలిసివస్తుంది అనే అంశాలతో పాటుగా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో మరింత ఉన్నతి సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాలు గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారితో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా పొందుతారు. మార్చ్ 3, 2026 మనకు చంద్రగ్రహణం రాబోతోంది. ఈ చంద్రగ్రహణము ప్రధానంగా ఈ కుంభరాశి వారికి ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతోంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో వాళ్లు ఇన్నాళ్ల నుంచి పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఐశ్వర్యమనేది వెల్లివిరుస్తుంది. ఈ కుంభరాశివారికి ఈ గ్రహణము తమ అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశము. ఈ గ్రహణం వల్ల వీరి జాతక దోషాలన్నీ పోయి ఇక్కడి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్సు, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఈ గ్రహణము కుంభరాశివారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అందిస్తుంది. ఇది మీ విజయానికి ఒక కొత్త నాంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. దైవబలము మరియు గ్రహబలము అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతారో చూపించటానికి ఈ కుంభరాశివారు ఉదాహరణగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టము ఆకాశాన్ని తాకుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశం 70 ఏళ్ల కాలము వీరి వంశాభివృద్ధికి, వీరి కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారుతుంది. మరి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ చంద్రగ్రహణం నుంచి మీ జీవితాల్లో మహా అద్భుతాలు జరుగుతాయి. మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కాబట్టి మీరు ఈ వీడియో అంతా కూడా పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మార్చ్ 3, 2026న సంభవించే ఈ చంద్రగ్రహము ఒక విలక్షణమైన గ్రహణము. ఇది ఫాల్గుణ పూర్ణిమ అంటే హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణము మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం రోజునే మనకు హోలీ పండుగ రాబోతోంది. అలాగే ఇదే రోజున పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. కాని ఈసారి పౌర్ణమితో పాటుగా మనకు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ప్రతికూల శక్తులనేవి ఉంటాయి. ఈ రోజున హోలీని దాదాపుగా జరుపుకోకపోవటమే మంచిదండి. కాకపోతే కొంతమంది హోలీ ఆటలు ఆడుకునేవాళ్లుంటారు కాబట్టి అలాంటివారు ఉదయం 11 గంటల లోపే హోలీ ఆటలేదన్నా ఉంటే అవి ముగించుకోండి. తరువాత మాత్రం మీరు హోలీ పండుగను జరుపుకోకూడదు అని మనకు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము, సూర్యుడు తండ్రితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి ఈ రోజున హోలీ ఆటలేదన్నా ఉంటే మీరు మధ్యాహ్నం 11, 12 గంటల లోపే ముగించుకోండి. చంద్రుడు మనకు ఆరోగ్యాన్నిస్తాడు, ఔషధాన్నిస్తాడు, మనకు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాడు. ముఖ్యంగా మనసుకి కారకుడు. మనసుకి సంబంధించిన మానసిక అనారోగ్యాలేమైనా ఉంటే చంద్రుడిని ఆరాధించటం వల్ల పూర్తిగా తగ్గుతాయి. ఈ సమయంలో చంద్రుడు రావటంతోనే గ్రహణంతో కనిపిస్తాడు కాబట్టి ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రహణము మనకు మధ్యాహ్నం సమయంలో 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు కనిపిస్తుంది. ఇది మనకు భారతదేశంలో ఉంది కాబట్టి ఇది భారతీయులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నియమాలు పాటించాల్సిందే. అంటే గ్రహణం పట్టువిడుపు నియమాలు పాటించాలి. ఈ సమయంలో దేవాలయాలను మూసేస్తారు. అలాగే ఇంటిని, వాకిల్ని గ్రహణం తర్వాత శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్లు ఈ సమయంలో పొరపాటున కూడా బయటికి రాకూడదు. అలాగే ఇంట్లో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. గోళ్లు కురుక్కోవటము, కూరగాయలు కట్ చేసుకోవటము, కుట్టుపని చేసుకోవటము ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇంటికి కిటికీలు,
తలుపులు మొత్తం కూడా వేసుకోవాలి. ఈ సమయాల్లో బయటికి రావటం కానీ, హాస్పిటల్స్కి వెళ్లటం కానీ ఇలాంటి పొరపాటున కూడా చేయకూడదు. ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ మాత్రమే కూర్చోండి. అప్పుడే మీ కడుపులో ఉన్న బిడ్డలు ఆరోగ్యంగా బాగుంటారు. ఇక ఈ రోజున దర్బలు వెయ్యాలి. ఆహార పదార్థాలలో అంటే నిలువ పచ్చడిలో, బియ్యంలో, కూరగాయల్లో, పాలు, పెరుగు, నీళ్లు ఇలా ప్రతి ఆహార పదార్థాలలో దర్బలు వేసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో రేడియేషన్ అనేది ఈ సమయంలో ఉంటుంది. ఈ దర్బలకు విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా మార్చే శక్తి ఉంటుంది. అలాగే మీ ఇంటి డాగా మీద పైన కూడా మీరు భాగంలో ఈ దర్బలను వేసుకోవచ్చు. అలా వేసుకోవటం వలన మీరు సురక్షితంగా ఉంటారు. దర్బలు అందుబాటులో లేకపోతే తులసి దళాలైనా మీరు వేసుకోవచ్చు. అంటే తులసి ఆకులనైనా వేసుకోవచ్చు, దర్బలు అందుబాటులో లేకపోతే. ఆ సమయంలో ముందుగానే మీరు వేసేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసిపడేసేయండి. తరువాత గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాలు చేయాలి. అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకోవాలి. దేవుడి గదిలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని తర్వాత మాత్రమే పూజ చెయ్యాలి. ఈ నియమాలను కుంభరాశివారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఇక ఈ చంద్రగ్రహణము కుంభరాశివారి జీవితాల్లోకి వెలుగుల్ని తీసుకువస్తుంది అని చెప్పుకున్నాం కదా. వారి జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమికొడుతుంది. ఏకంగా 70 ఏళ్ల తిరుగులేని అదృష్టాన్ని అందించబోతోంది. అయితే ఈ రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలను మనం క్లియర్గా చూసేద్దాము. కుంభరాశివారికి ఈ గ్రహణం తర్వాత కాలం ఒక అంతర్గత మలుపులాంటిది. బయట పరిస్థితులు పెద్దగా మారకపోయినా మీలో జరిగే మార్పులు చాలా లోతైనవిగా ఉంటాయి. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఆగిపోయిన పనులు ఇప్పుడు క్రమంగా కదలటం ప్రారంభిస్తాయి. గ్రహణం ప్రభావం వల్ల కొంత గందరగోళం, కొంత భావోద్వేగ భారమూ అనిపించవచ్చు. కాని అది తాత్కాలికం మాత్రమే. ఈ కాలం మీ జీవితంలో అవసరం లేని ఆలోచనలు, అనవసరమైన సంబంధాలు, మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అలవాట్లు తొలగించటానికి వచ్చిన శుభ సమయం. మీరు ఈ మార్పును స్వీకరిస్తే మీ ఎదుగుదల వేగం రెట్టింపవుతుంది. గ్రహణం తర్వాత ముఖ్యంగా మీరు గమనించేది మీ ఆలోచనా విధానంలో వచ్చే స్పష్టత. ముందుగా తొందరగా నిర్ణయాలు తీసుకునే మీరు ఇప్పుడు కాస్త ఆగి ఆలోచించటం ప్రారంభిస్తారు. ఇదే మీ బలం. ఈ సమయంలో కోపం, ఆవేశం తగ్గించుకోవటం చాలా అవసరం. చిన్న విషయానికి పెద్దగా స్పందించకుండా శాంతంగా వ్యవహరించగలిగితే మీరు చాలా సమస్యలను సులభంగా దాటవచ్చు. మాటల వల్లే ఎక్కువ అపార్థాలు వచ్చే సూచనలున్నాయి కాబట్టి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం విషయానికి వస్తే కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఈ చర్చలే మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. పెద్దవారి సలహా తీసుకుంటే మంచిది. ఇంట్లో ఎవరో ఒకరు మీ సహాయం కోరవచ్చు. మీరు ముందుకు వచ్చి చేయగలిగితే కుటుంబంలో మీ స్థానం మరింత గౌరవంగా మారుతుంది. సాయంత్రం సమయాల్లో ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా చూస్తే గ్రహణం తర్వాత కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశముంది. అవసరం లేని కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేయండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. చిన్న మొత్తాల్లో అయినా పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తులో మీకు భరోసా కలుగుతుంది. అప్పుల విషయంలో నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. ఎవరి మాట విన్నా వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ కాలం పరీక్షల సమయం లాంటిది. పని ఒత్తిడి పెరిగినా మీరు పూర్తి చేయగల శక్తి మీలో ఉంది. పై అధికారులతో సంభాషణలో స్పష్టత అవసరం. సహ ఉద్యోగులతో పోటీభావం కాకుండా సహకారభావం పెంచుకుంటే మంచిది. మీ కృషిని గమనించేవాళ్లు ఉన్నారు. కాస్త ఓర్పుతో ఉంటే త్వరలోనే మంచి గుర్తింపు పొందే అవకాశముంది. వ్యాపారస్తులకు ఈ సమయం మెల్లగా లాభాల దిశగా తీసుకువెళుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవటం మీ విశ్వసనీయతను పెంచుతుంది. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇవ్వగలవు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలిక లాభాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈ కాలం కాస్త డిస్ట్రాక్షన్ కలిగించేలా ఉంటుంది. చదవాలనుకున్నా మనసు ఎక్కడికో వెళ్లే అవకాశముంది. కాని ఒక్కసారి కూర్చొని దృష్టి పెట్టగలిగితే అద్భుత ఫలితాలు సాధించగలరు. గురువుల సూచనలు పాటించండి. పరీక్షల భయం వదిలేయండి. ఈ సమయంలో నేర్చుకున్న పాఠాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. నిద్ర సమయానికి పడుకోవడం, తిండి క్రమం పాటించడం చాలా ముఖ్యం. తక్కువగా అయినా ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చెయ్యండి. నీరు ఎక్కువగా తాగండి. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే శరీరం, మనసు రెండూ హాయిగా ఉంటాయి. దాంపత్య జీవితంలో పరస్పర అర్థం చేసుకునే తత్వం అవసరం.
చిన్న విషయాలను పెద్దగా చేయకుండా మాట్లాడుకుంటే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. కలిసి గడిపే సమయం పెంచుకుంటే బంధం మరింత బలపడుతుంది. ఓపికతో మాట్లాడితే ప్రేమ పెరుగుతుంది. ఈ గ్రహణం తర్వాత కుంభరాశివారికి ఒక ముఖ్యమైన పాఠమొస్తుంది. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత కాదు. మీరు మీ హద్దులు నిర్ణయించుకోవాలి. మీ శక్తిని విలువైన పనులకే వినియోగించాలి. కొందరు మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు బాధ ఇచ్చినవాళ్లు ఇప్పుడు మృదువుగా మాట్లాడవచ్చు. క్షమించడం మంచిదే, కాని మళ్లీ అదే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి. ఈ కాలంలో మీ అంతరాత్మ బలంగా పనిచేస్తుంది. మీ మనసు ఏదో ఒక సూచన ఇస్తుంటే దాన్ని పట్టించుకోండి. ఇతరుల అభిప్రాయాల కంటే మీ అనుభవాలను నమ్మండి. కొన్ని రోజులు నెమ్మదిగా సాగినా అది మీ అదృష్టం తగ్గిందని కాదు, మీకు ఓర్పు నేర్పించడానికి వచ్చిన సమయం మాత్రమే. కుంభరాశివారికి అదృష్టాన్ని ఆకర్షించే రంగులు ఈ సమయంలో ఎరుపు, గులాబీ మరియు లేత బంగారు రంగులు. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులను ఉపయోగించండి. సంఖ్యల విషయానికి వస్తే 1 మరియు 9 సంఖ్యలు మీకు శక్తినిస్తాయి. ఈ సంఖ్యలతో సంబంధించిన రోజుల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ అతి నమ్మకం కాకుండా ఆచరణలో జాగ్రత్త అవసరం. మీరు సహజ నాయకులు. మీలో ధైర్యం సహజసిద్ధంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు మీరు మీ విలువను తక్కువగా అంచనా వేస్తారు. ఇకపై అలా చేయకండి. మీరు పడిన కష్టాలు వృధా కావు. ప్రతి అవమానం మీలో ఒక బలం పెంచింది. ఇప్పుడు ఆ బలం బయటకు కనిపించే సమయం దగ్గరపడింది. మీ ఎదుగుదలే మీకు ప్రతిస్పందన. మీపై అనుమానం పెట్టిన వాళ్లకు సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు సాగితే చాలు. ఈ గ్రహణం మీకొక సందేశమిస్తోంది. పాత ఆలోచనలను వదిలి కొత్త ఆరంభానికి సిద్ధమవ్వండి. పరిస్థితులు మారకముందు మన ఆలోచనలు మారాలి. ఇప్పుడు మీ ఆలోచనలు మారుతున్నాయి. ఆదివారం లేదా మంగళవారం నాడు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడిని నమస్కరించి మీ కోరికను మనసులో చెప్పుకోండి. ఎర్రటి పూలతో ప్రార్థన చేయండి. ఈ సమయంలో అధికంగా మాట్లాడకుండా ఏకాగ్రతతో ప్రార్థిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. భయం కాకుండా విశ్వాసంతో ముందుకు సాగండి. కుంభరాశివారికి రాబోయే రోజులు స్పష్టమైన మార్పులను తీసుకొస్తాయి. నెమ్మదిగా అయినా స్థిరంగా మీ జీవితం సరైన దిశలో కదులుతుంది. మీరు ఒంటరిగా లేరు. మీ కర్మ, మీ ధైర్యం, మీ నమ్మకం ఇవే మీకు తోడుగా ఉంటాయి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తుంది. ఓం చంద్రాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. కుంభరాశివారికి జీవితం ఒక యుద్ధభూమిలా అనిపిస్తుంది. ముందుకు దూసుకు వెళ్లడం, ఎవరినీ భయపడకపోవడం, నిర్ణయం తీసుకుంటే వెంటనే ఆచరణలో పెట్టడం ఇవన్నీ మీ సహజ స్వభావం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గడం కూడా విజయం వైపు తీసుకెళ్తుంది. మీరు వెంటనే స్పందించాలి అనిపించినప్పుడల్లా క్షణం ఆగి ఆలోచిస్తే చాలా సమస్యలు ముందే నివారించవచ్చు. మీ హృదయం చాలా నిజాయితీతో ఉంటుంది. మీరు ఎవరినైనా ఇష్టపడితే అంతులేని మద్దతు ఇస్తారు. కానీ అదే సమయంలో మీరు ఆశించిన విధంగా స్పందన రాకపోతే తీవ్రంగా బాధపడతారు. జీవిత సత్యమేమిటంటే ప్రతి ఒక్కరూ మీలాగే ఆలోచించరు. అందుకే అంచనాలు తగ్గించుకోవడం, మనసును బలంగా తయారు చేసుకోవడం చాలా అవసరం. మీరు ఎంత బలంగా కనిపించినా లోపల సున్నితమైన మనసు ఉందని గుర్తుంచుకోండి. కుంభరాశివారికి కోపం త్వరగా వస్తుంది, త్వరగానే పోతుంది కూడా. కానీ ఆ క్షణిక కోపంలో మాట్లాడిన మాటలు మాత్రం ఎక్కువ కాలం మిగులుతాయి. జీవితంలో మాటల కంటే విలువైనది మరొకటి లేదు. మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ నిజాయితీ గొప్పది, కానీ దాన్ని ఎలా వ్యక్తపరుస్తారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు నాయకత్వ లక్షణాలు కలిగినవారు. ఎక్కడైనా ఒక పని ప్రారంభించాలంటే ముందుగా మీరే ముందడుగు వేస్తారు. కానీ ప్రతి పనిని ఒంటరిగా చేయాలని ప్రయత్నించడం తప్పు. జీవితం ఒక టీం గేమ్ లాంటిది. ఇతరులను నమ్మడం, బాధ్యతలు పంచుకోవడం నేర్చుకుంటే మీ ప్రయాణం సులభమవుతుంది. మీరు ముందుండడం మంచిదే, కానీ పక్కనున్నవారిని కూడా ప్రోత్సహించడం మరింత గొప్పది. ధనం విషయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆతృత వల్ల రిస్కు ఎక్కువైపోతుంది. జీవిత సత్యమేమిటంటే సంపాదించడం కంటే నిలుపుకోవడం కష్టం. కాబట్టి ఆర్థిక విషయాల్లో సహనం అవసరం. త్వరగా లాభం రావాలని ఆశించడం కంటే స్థిరమైన ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. ప్రేమ విషయంలో మీరు పూర్తిగా అంకితభావంతో ఉంటారు. మీరు ఇష్టపడిన వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ప్రేమలో కూడా పరిమితుల అవసరం. మీ స్వాభిమానాన్ని కోల్పోయే స్థాయికు వెళ్ళకండి. ప్రేమ అనేది ఇద్దరూ కలిసి నడిచే మార్గం, ఒకరు మాత్రమే లాగేసే రథం కాదు. మీరు ఇచ్చే ప్రేమకు విలువ ఇచ్చే వ్యక్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.
స్నేహాల్లో మీరు నమ్మకస్తులు. మీ స్నేహితుల కోసం మీరు ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. కానీ అందరికీ మీ సమయం, మీ శక్తి ఖర్చు చేయడం అవసరం లేదు. నిజమైన స్నేహితుడు ఎవరో, అవసరమైనప్పుడు మాత్రమే గుర్తు చేసుకునేవారు ఎవరో తెలుసుకోవడం జీవితం నేర్పే పాఠం. మీరు అందరినీ సంతోషపెట్టాలనుకుంటారు, కానీ ముందుగా మీ ఆనందం గురించి ఆలోచించాలి. మీ ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యం చెయ్యకూడదు. మీలో ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మరిచిపోతారు. కానీ శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. దానికి సరైన విశ్రాంతి, సరైన ఆహారం, సరైన వ్యాయామం అవసరం. మీరు బలంగా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. కుంభరాశివారికి ఓపిక అనేది నేర్చుకోవలసిన ప్రధాన గుణం. వెంటనే ఫలితం రావాలని ఆశించడం సహజం. కానీ ప్రతి విత్తనం వెంటనే మొక్కగా మారదు. సమయం ఇచ్చినప్పుడే ఫలితం వస్తుంది. మీరు చేసే కష్టం వృధా కాదు, కానీ దానికి సమయం ఇవ్వాలి. ఓపికతో ముందుకు సాగితే మీరు అనుకున్న శిఖరాన్ని ఖచ్చితంగా చేరుతారు. మీరు చేసిన తప్పులను అంగీకరించడం కూడా ఒక గొప్ప లక్షణం. కొన్నిసార్లు మీ అహంకారం అడ్డొస్తుంది. కానీ జీవిత సత్యమేమిటంటే తప్పు ఒప్పుకోవడం బలహీనత కాదు, అది పరిపక్వతకు సంకేతం. మీరు మీలో మార్పు తీసుకురాగలిగితే మీ ఎదుగుదల ఆపలేనిదవుతుంది. కుటుంబం మీకు బలమైన ఆధారం. కానీ కొన్ని సందర్భాల్లో మీరు మీ లక్ష్యాల కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. విజయం ఎంత పెద్దదైనా మీకు తోడుగా ఉండేవారు లేకపోతే అది అసంపూర్ణం. కాబట్టి మీ బంధాలను కాపాడుకోవడం చాలా అవసరం. పని ఎంత ముఖ్యమైనా సంబంధాలు మరింత విలువైనవి. కుంభరాశివారికి జీవితంలో ఒక ముఖ్యమైన సత్యమేమిటంటే మీరు ఎవరో అదే మీ బలం. ఇతరులతో పోల్చుకోవడం అవసరం లేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీరు మీ వేగంతో, మీ మార్గంలో నరిస్తేనే నిజమైన ఆనందం పొందగలుగుతారు. ఇతరుల అభిప్రాయాల కోసం మీ స్వభావాన్ని మార్చుకోవద్దు. మీరు ఎప్పుడూ కొత్తదాన్ని ప్రయత్నించాలనుకుంటారు. ఈ ధైర్యం మీకు అవకాశాలను తెస్తుంది. కానీ ప్రతి అవకాశం మీకు సరిపోదు. ఎంపిక చేసుకునే జ్ఞానం కూడా అవసరం. ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. ఆతృతతో తీసుకున్న నిర్ణయం మాత్రం కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది. చివరిగా కుంభరాశివారికి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే జీవితం ఒక పందెం కాదు, ఒక ప్రయాణం. మీరు ఎంత వేగంగా పరిగెత్తినా ఆ ప్రయాణాన్ని ఆస్వాదించకపోతే ప్రయోజనం లేదు. ప్రతి అనుభవం ఒక పాఠం, ప్రతి కష్టం ఒక అవకాశంగా మారుతుంది. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ ధైర్యాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే మీకు అసాధ్యమనేది ఏదీ ఉండదు. కానీ అదే సమయంలో వినయం, ఓపిక, ప్రేమ ఇవే మీ జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే అసలైన శక్తులు. కుంభరాశివారు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే మీ మాటల్లో ఉన్న వేగం మీ మనసులో ఉన్న నిజాయితీకి మించి వెళ్లకూడదు. మీరు ఆలోచించినది వెంటనే చెప్పేయడం మీ స్వభావం. కానీ ప్రతి సందర్భంలో అలా చెప్పడం మంచిది కాదు. ముందు ఎదుటివారి మనస్థితిని గమనించండి. వారు ఆ సమయంలో ఒత్తిడిలో ఉన్నారా, బాధలో ఉన్నారా, లేక సంతోషంగా ఉన్నారా అనేది ముఖకవళికలు, మాటల తీరుతో అర్థం చేసుకోవచ్చు. మీరు నిజం చెప్పాలనుకున్నా కూడా దాన్ని చెప్పే విధానం మృదువుగా ఉండాలి. కఠినమైన మాటలు తాత్కాలికంగా మీకు తృప్తి ఇవ్వచ్చు, కానీ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మాట్లాడే ముందు ఒక క్షణం ఆగి ఈ మాట వల్ల ఎదుటివారికి ఎలా అనిపిస్తుంది అని ఆలోచించండి. ఇదే మీకు పెద్ద మార్పు తీసుకొస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, వినడం కూడా ఒక కళ. మీరు మాట్లాడడానికి ఎంత ఆసక్తి చూపుతారో వినడానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎదుటివారు పూర్తి చెప్పే వరకు మధ్యలో అడ్డుకోవద్దు. వారి భావాలను గౌరవిస్తే వారు కూడా మీ మాటలకు విలువ ఇస్తారు. సహనం, మృదుత్వం, గమనించే శక్తి ఇవే మీ మాటలకు గౌరవాన్ని తెస్తాయి. కుంభరాశివారికి ఒక ప్రత్యేకమైన అగ్ని ఉంటుంది. ఆ అగ్ని మీ కలల్లో కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది, మీ అడుగుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీరొక పని మొదలుపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు ఆగరాదు అనేది మీ స్వభావం. కాని జీవితంలో ఎదగాలంటే కేవలం వేగం సరిపోదు, దిశ కూడా అవసరం. మీరు పరిగెత్తే ముందు మీరు ఎటు వెళుతున్నారో స్పష్టంగా నిర్ణయించుకుంటే మీ శ్రమకు నిజమైన ఫలితం లభిస్తుంది. మీరు ఓడిపోవటం ఇష్టపడరు. కాని ఒక గొప్ప సత్యమేమిటంటే ప్రతి విజేత వెనక ఎన్నో ఓటములుంటాయి. ఓటమి అంటే అంతం కాదు, అది మార్గదర్శకం. మీరు పడిపోయినప్పుడు వెంటనే లేచి నిలబడే శక్తి మీలో సహజంగా ఉంటుంది. ఆ శక్తిని నమ్మండి. ఒకసారి విఫలమైతే అది మీ సామర్థ్యానికి ముద్ర కాదు, అది మీకు నేర్పిన పాఠం మాత్రమే. ఆ పాఠాన్ని అంగీకరించి ముందుకు సాగితే మీరు మరింత బలంగా మారతారు. మీరు స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఇతరులు ఏమంటారో కంటే మీ హృదయం ఏమంటుందో దాన్నే ఎక్కువగా వినాలని అనుకుంటారు. ఇదే మీ బలం. కాని ఎదగాలంటే కొన్ని సందర్భాల్లో సలహా కూడా అవసరం. మంచి గురువులు, అనుభవం ఉన్న వ్యక్తులు, నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు
వీరి మాటలు వినడం మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి విస్తృతంగా ఆలోచిస్తే మీరు తీసుకునే అడుగులు మరింత స్థిరంగా ఉంటాయి. కుంభరాశివారికి లక్ష్యాలు పెద్దవిగా ఉండాలి. చిన్న కలలు మీకు సరిపోవు. మీరు ఎప్పుడూ పెద్దదాన్ని సాధించాలని కోరుకుంటారు. అదే ఉత్సాహాన్ని క్రమశిక్షణతో కలిపితే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయటం, ఒక స్థిరమైన అలవాటు పెంచుకోవటం, మీ లక్ష్యానికి దారితీసే పనులను నిరంతరం చేయటం, ఇవే నిజమైన విజయం రహస్యాలు. ఒకరోజు పెద్ద మార్పు రావటం కాదు, ప్రతిరోజూ చిన్న మార్పులు కలిపి పెద్ద విజయాన్ని తీసుకొస్తాయి. మీరు చాలాసార్లు నేనే చేస్తాను అని ముందుకొస్తారు. ఇది గొప్ప లక్షణం. కాని మీ శక్తిని సరైన చోట వినియోగించటం నేర్చుకోండి. ప్రతి పోరాటం మీది కాదు. ప్రతి సమస్యలో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టినప్పుడు మీ శక్తి వృధా కాకుండా సరిగ్గా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ పోరాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది. మీ ఆత్మవిశ్వాసం మీకు గొప్ప ఆయుధం. కాని అదే సమయంలో వినయం మీకు కవచం. మీరు ఎంత ఎత్తుకెళ్లినా నేలమీద ఉండే గుణం మిమ్మల్ని మరింత గౌరవనీయులుగా చేస్తుంది. ఎదగడం అంటే కేవలం డబ్బు లేదా స్థానం కాదు, మనిషిగా పరిపక్వత సాధించటం కూడా. మీతో కలిసి ప్రయాణించిన వారిని గుర్తుంచుకోవటం, మీకు తోడుగా ఉన్నవారిని గౌరవించటం, ఇవే నిజమైన గొప్పతనం. కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సూచన: మీ భావోద్వేగాలను నియంత్రించటం నేర్చుకోండి. మీరు ఆనందంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటారు, కోపంగా ఉంటే తీవ్రంగా స్పందిస్తారు. ఈ తీవ్రతను సానుకూల దిశలో మలిస్తే మీరు అద్భుతాలు చేయగలరు. వ్యాయామం, ధ్యానం, సృజనాత్మక పనులు ఇవి మీలోని అధిక శక్తిని సరైన మార్గంలో తీసుకెళ్తాయి. మీరు మీ మనస్సును నియంత్రించగలిగితే ప్రపంచం మీ ముందే వంగుతుంది. ఎదగాలంటే భయం మీద గెలవాలి. మీలో భయం లేకపోవటం కాదు, కాని మీరు భయాన్ని అంగీకరించరు. కొన్నిసార్లు కొత్త అవకాశాలు మీ ముందుకొచ్చినప్పుడు సందేహం కలుగుతుంది. నేను చేయగలనా అనే ప్రశ్న వస్తుంది. అదే సమయంలో గుర్తుంచుకోండి, మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి సవాలు మీను మరింత బలంగా మార్చింది. ఈ అవకాశమూ అలాగే మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. సమయం విలువను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మీరు వేగంగా పనిచేయగలుగుతారు, కాని సమయపాలనలో కొంచెం శ్రద్ధ పెడితే మీ ఫలితాలు రెట్టింపవుతాయి. ఒక ప్రణాళిక, ఒక టైం టేబుల్, ఒక స్పష్టమైన దారి ఇవి మీ ఉత్సాహానికి దిశ ఇస్తాయి. మీరు ఎప్పుడూ బిజీగా ఉండటం కాదు, ప్రొడక్టివ్గా ఉండటం ముఖ్యం. మీ జీవితంలో ఎదగాలంటే మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. ప్రపంచం కొన్నిసార్లు మీకు వ్యతిరేకంగా అనిపించవచ్చు. మీ ప్రయత్నాలను ఎవరూ గుర్తించకపోవచ్చు. కాని గుర్తుంచుకోండి, ప్రతి విత్తనం నేల కింద ఎదుగుతుంది, బయటకు కనిపించదు. ఒకరోజు అది మొలకెట్టి చెట్టవుతుంది. అలాగే మీ కష్టం కూడా ఒకరోజు ఫలితంగా మారుతుంది. ఆ వరకు ఆగకుండా కొనసాగటం మీ బాధ్యత. మీరు మీ గతాన్ని పట్టుకొని ఉండకండి. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, మీపై అన్యాయం జరుగుండవచ్చు. కాని వాటిని మోస్తూ ముందుకు వెళ్లడం కష్టం. క్షమించటం అంటే వాళ్లకోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. మీరు మీ మనస్సును తేలికగా ఉంచుకుంటేనే కొత్త అవకాశాలను స్వాగతించగలుగుతారు. కుంభరాశివారికి మరో గొప్ప గుణం: మీరు కలలు కనడం మాత్రమే కాదు, వాటిని నిజం చేయటానికి ధైర్యంగా ముందుకు రావటం. అదే ధైర్యాన్ని కొనసాగించండి. మధ్యలో అలసట వచ్చినా గుర్తుంచుకోండి ఎందుకు మొదలుపెట్టారు. మీ లక్ష్యం మీకు గుర్తుండాలి. ఒకసారి ఆ స్పష్టత ఉంటే ఎలాంటి అడ్డంకి మిన్ను ఆపలేదు. చివరగా ఒక మాట: మీరు సాధించాల్సింది కేవలం బయట ప్రపంచంలో విజయం కాదు, మీలోని అసలైన సామర్థ్యాన్ని వెలికితీయడం. మీరు మీను గెలిస్తే మిగతా విజయాలు స్వయంగా వస్తాయి. మీ అగ్ని తగ్గనివ్వకండి, కాని దాన్ని జాగ్రత్తగా సంరక్షించండి. మీ ఉత్సాహాన్ని క్రమశిక్షణతో కలిపి, మీ ధైర్యాన్ని జ్ఞానంతో మిశ్రమం చేసి, మీ ప్రయాణాన్ని విశ్వాసంతో కొనసాగించండి. కుంభరాశివారికి ఎదగడం ఒక లక్ష్యం కాదు, ఒక స్వభావం. మీరు ముందుకు కదలటం ఆపకపోతే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అలాగే మీరీ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించటం వలన మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి. తెల్లటి పూలతో అలంకరణ చేసేసి మీరు పూజ చేసుకోండి. శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించటము, అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయటం వలన మీ జాటకంలో శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే కనకధార స్తోత్రం పఠించటం వలన మీకు అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలనేవి మీరు ఆచరించండి. ఈ చంద్రగ్రహణం ఈ రాశివారి యొక్క జీవితాల్లోకి అత్యద్భుతమైనటువంటి వెలుగులను తీసుకువస్తుంది. మీకు ఇప్పటినుంచి ఏకంగా 70 సంవత్సరాల పాటు మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరివల్లా కూడా కాదు. 1,00,000 కోట్లు ఇచ్చినా, శత్రువులు పనికట్టుకుని మరీ మీ యొక్క అదృష్టాన్ని చెడగొట్టాలని చూసినా, ఎన్ని చేసినా కూడా మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరివల్లా కాదండి.
మీకు అంత బాగా కలిసి వస్తుంది. అలాగే వీటితో పాటుగా మీ యొక్క నీతి నిజాయితీలు, మీ కష్టించే మనస్తత్వము ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. కాబట్టి ఇలాంటి నియమాలనేవి ఆచరించి మనం చెప్పిన పరిహారాలు పాటించండి. మీకైతే మాత్రం ఇక తిరుగనేది ఉండదు. అర్థమైంది కదండి? ఈ చంద్రగ్రహణం కుంభరాశివారి యొక్క జీవితాల్లోకి మంచి కలుసుబాటును, అదృష్టాన్ని, తిరుగులేని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ ఇచ్చినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వలన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్లు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ లైక్ అనేది ఇంకొంతమందికి చేరటానికి సహాయపడుతుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేస్తే వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒకరికి మంచి చేసినప్పుడే భగవంతుడు మనకి 4 రూపాలుగా మనకు మంచి చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మీ జీవితాలు సుఖసంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ సందేశం మీలో పాజిటివ్ శక్తిని నింపితే ఒక లైక్ చేసి మీ రాశివారికి షేర్ చేయండి. భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.